హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితు ఛానల్. నేను మీ లావణ్య. బ్రహ్మముడి సీరియల్ని ఇష్టపడే వాళ్ళు ఇప్పటికే సీరియల్ చూసేసి ఉంటారని తెలుసు. హాట్స్టార్లో చూసేవాళ్ళు హాట్స్టార్లో చూసుంటారు, లేదంటే ఇన్స్టాలో కూడా పోస్టులు వచ్చేసినాయి, యూట్యూబ్లో రివ్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో అందరూ తెలుసుకునే ఉంటారు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఈరోజు టక్కటక్కడగా మొత్తం అనామికకి ఆపోజిట్గా అన్ని సాక్ష్యాలు వచ్చేసినాయి. అప్పు ఒక సాక్ష్యం తీసుకొస్తే మన కావ్య ఇంకా ఇంతకన్నా పెద్ద సాక్ష్యం తీసుకొచ్చేసింది. నెక్స్ట్ ప్రోమోలో రాజ్ కళావతిని ఎత్తుకొని తిప్పుతూ ఐ లవ్ యూ కళావతి అని చెప్పడం కూడా చూసేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, మరి అనామిక ఊరుకుంటుందా? అనామిక ఊరుకోదు. వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ఏదో ఒకటి చేస్తుంది. ఇక నాకేమనిపించింది అంటే మరో మోనితలా మారబోతున్న అనామిక అని అనిపించింది. మీకు కూడా అనిపిస్తుందా లేదా? ఎందుకంటే చిన్నగా స్ట్రాంగ్ అవుతూ మోనిత ఎంత పెద్ద స్ట్రాంగ్ క్యారెక్టర్ అయింది, అలానే దీనిలో అనామిక స్ట్రాంగ్ క్యారెక్టర్ అవ్వబోతుంది. మోనిత లాగా లేడీ విలన్గా మారబోతుంది అని నాకు అనిపించింది. అందుకే ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాను. ఇక రాజ్ని కావ్యని కలవనీయకుండా, మన డాక్టర్ బాబుని దీపని కలవకుండా మోనిత ఎలా అడ్డపడిందో ఇప్పుడు రాజ్ని కావ్యని విడదీయడానికి మన అనామిక లైన్లోకి దిగుతుంది అని నాకు అనిపించింది అనమాట. అందుకే మీకేమనిపించింది? మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా? ఎందుకంటే హీరోయిన్లు కలిసారనుకో కథ సుఖాంతం అయిపోతుంది. ఏదో ట్విస్ట్ ఉండి, ఏదో సమస్య ఉండి, వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు వస్తేనే కదా జనాలు సీరియల్ చూసేది. ఎప్పుడైనా ఒక సమస్యతో సీరియల్ తీస్తూ ఉంటేనే ఈరోజు ఏం జరిగింది అని చెప్పి జనాలు చూస్తారు. ఇప్పుడు ఈ 4 రోజులుగా మనం ఎంత ఉత్కంఠగా చూస్తున్నాం. మొన్నటిదాకా ఆ బాబు సమస్య అయిపోయి కొంచెం కథ సుఖాంతమయ్యి వాళ్ళ అత్తగారు కూడా కావ్య వైపు తిరిగి వాళ్ళిద్దరికీ ఏర్పాట్లు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసేటప్పటికీ అంతలోకి రుద్రాణి పెంట పెట్టిందనమాట. ఇది పట్టేటప్పటికి 4 రోజులు గడిచింది. మన కావ్య అయినా 4 రోజుల్లో సాల్వ్ చేసేస్తుంది అనుకోండి ఏ ప్రాబ్లంనైనా. అంతలోకి మళ్ళీ వీళ్ళకి మంచి రోజులు వచ్చాయి అనుకునేలాగా మళ్ళీ భగవంతుడు అక్కడ జనరల్గా మామూలుగా జీవితాల్లో భగవంతుడు ఊరుకోడు, ఏదో ఒకటి సృష్టిస్తాడు అని మనం అనుకుంటే ఇక్కడ రుద్రాణి అనామిక లాంటి వాళ్ళు ఉన్నారు. నాకైతే అనామిక మాత్రం మరో మోనితలాగా మారబోతుంది అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అనామికకి అంత సీన్ లేదు అని అనిపిస్తుందా? మోనిత కూడా ఫస్ట్లో ఏమెవర్రా సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది అని అనిపించింది. తర్వాత మోనితకి క్యారెక్టర్ ఎంత బిల్డప్ అయిందో చూసాం కదా మనం. అలానే అనామిక కూడా ఇక ముందు వీరంగం చేయబోతుంది, లేడీ విలన్గా మారబోతుంది అని నాకు అనిపించింది. ఇదండి ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్. అయితే నాకు ఏమన్నా ఎపిసోడా స్వామి, మామూలుగా లేదుగా అని అనిపించింది. మొత్తానికైతే నాకు అప్పట్లో కార్తీక దీపం పొద్దున్నే లేచి 6ంటికి హాట్స్టార్లో ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు ఎదురు చూసినా చూడపోయినా లేవగానే మాత్రం కాసేపటికి బ్రహ్మముడి సీరియల్ చూడాలి కదా అనేది మాత్రం గుర్తొస్తుంది. ముందు ఎప్పుడెప్పుడు ఆరైద్ది, ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వచ్చిద్ది అనే లెవెల్కి కూడా వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని, ఈ సీరియల్కి సంబంధించిన రివ్యూని కంటిన్యూ చేయాలా వద్దా, లేదంటే అప్పుడప్పుడు చెప్పమ్మా చాలు నీ సుత్తి ఆడ బరాయిస్తాం చాలామంది చెప్తున్నారు కదా, మళ్ళీ ఆ సుత్తిలో సుత్తి నువ్వు ఈ సుత్తి కూడా ఎందుకు అని అనుకుంటారా? ఏదో ఒకటి కామెంట్ మాత్రం చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు బిగ్ బాస్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.